మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను మీ కీర్తి. వీడ్కోలు దగ్గరికి వచ్చిన విరాట పర్వం. మిథున్ అప్రూవర్ అయితే జగన్ అరెస్ట్ ఖాయమా? ప్రస్తుతం ఈ ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో మారుమోగుతోంది. ఎందుకంటే మిథున్ రెడ్డి లిక్కర్ కుంభకోణంలో అప్రూవర్గా మారితే కేసులో కీలక మలుపు ఏర్పడుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డికి నేరుగా లింక్ అవుతుందా? అరెస్ట్ అనివార్యమా? ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలను కంపించి యావత్ దేశాన్ని కుదిపేసిన 3,500 కోట్ల లిక్కర్ కుంభకోణం కేసు ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. వైఎస్ఆర్సీపీ హయాంలో 6 సంవత్సరాల పాటు సాగిన లిక్కర్ పాలసీలో అవకతవకలు జరిగినట్లు స్పష్టమైన ఆధారాలతో కూడిన 300 పేజీల ఛార్జిషీట్ను సిట్ దాఖలు చేసింది. ఇప్పటివరకు 12 మందిని అరెస్టు చేయగా మిథున్ రెడ్డి వంటి కీలక నేతలు కస్టడీలో ఉన్నారు. 62 కోట్లు స్వాధీనం చేసుకోబడగా మిగిలిన డబ్బు విదేశాలకు తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు ముగింపునకు దగ్గరగా ఉన్నప్పటికీ ఇంకా 8 మంది విదేశాల్లో ఉన్న నిందితులు అరెస్టు పెండింగ్లో ఉన్నాయి. ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వనున్నారు. తదుపరి ఛార్జ్ షీట్ 20 రోజుల్లో రానుంది. దర్యాప్తు మరిన్ని ఆధారాలు వెలికి తీసే దశలో ఉంది. మిథున్ రెడ్డి పాత్ర ఈ కేసులో అత్యంత ప్రాధాన్యం పొందింది. ఏపీ ఎస్బీసీఎల్ పై ప్రభావం చూపి మాన్యువల్ లిక్కర్ సరఫరా విధానాన్ని ప్రోత్సహించి షెల్ కంపెనీల ద్వారా 5 కోట్ల మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని సిట్ ఆరోపిస్తోంది. జూలై 19న అతను అరెస్ట్ అయ్యే వరకు హైకోర్టు, సుప్రీంకోర్టు బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. విజయవాడ ఏసీబీ కోర్టు అతన్ని ఆగస్టు 1 వరకు రిమాండ్లో ఉంచింది. ఈ నేపథ్యంలో అతను అప్రూవర్గా మారితే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అలా జరిగితే పెండింగ్ ట్రయల్ జగన్తో సంబంధాలపై వాస్తవాలను వెల్లడించే అవకాశం ఉంది. కానీ ఇది ఇంకా అధికారికంగా ధృవీకరించబడలేదు. చట్టపరంగా ఒకవేళ మిథున్ అప్రూవర్ అయితే ఇది కేసుకు మలుపు తిప్పే అంశం అవుతుంది. మిథున్ రిమాండ్ రిపోర్ట్, ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్ స్టేట్మెంట్లు జగన్మోహన్ రెడ్డి పేరు నేరుగా ప్రస్తావించాయి. మద్యం పాలసీ ద్వారా నెలకు 50 నుంచి 60 కోట్ల ముడుపులు సేకరించి పార్టీ నిధుల కోసం ఉపయోగించారన్న ఆరోపణలు గణనీయంగా ఉన్నాయి. ఎన్నికల నిధులుగా 250 నుంచి 300 కోట్ల డబ్బు పంపిణీ చేశారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. జగన్కు నిధులు ఎలా చేరాయన్న అంశంపై మిథున్ అప్రూవర్ అయితే మరింత క్లారిటీ వస్తుంది. అయినా జగన్ అరెస్టు తక్షణమే జరుగుతుందని చెప్పలేం. వైఎస్ఆర్సీపీ అధినేత రాజకీయంగా బలమైన నేత కావడం, ఇంకా పూర్తి ఆధారాల సేకరణ అవసరం ఉండటం వలన ఆయన అరెస్టు జరిగేది 2026లో మాత్రమే అయ్యే అవకాశం ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటిదాకా చెవిరెడ్డి, మిథున్ రెడ్డి, ధనుంజయ రెడ్డి వంటి 12 మంది నేతల అరెస్టులు పార్టీకి తీవ్రమైన రాజకీయ దెబ్బను ఇచ్చాయి. అటు బొత్స, అంబటి వంటి నేతలు దీనిని చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతీకార చర్యగా చిత్రీకరిస్తున్న సిట్ ఆధారాలు, ఫోరెన్సిక్ నివేదికలు ప్రజల్లో ఆకర్షణగా పొందుతున్నాయి. అధినేతపై నేరుగా ఆరోపణలు వచ్చాయని తెలిపిన దగ్గర నుండి వైఎస్ఆర్సీపీ అంతర్గతంగా ఆందోళనలోకి వెళ్లిపోయింది. ఇప్పటికే పార్టీలో నెమ్మదిగా పలాయనాలు మొదలైన సూచనలు కనిపిస్తున్నాయి. అరెస్టుల వెనుక రాజకీయ కుట్ర ఉందన్న వాదనతో పార్టీ దూకుడుగా డిఫెన్సివ్ స్టాన్స్ తీసుకున్న ప్రజల విశ్వాసం తిరిగి పొందడంలో బందులు ఉన్నాయి.
సిట్ దర్యాప్తుతో పాటు ఈడీ కూడా మనీ లాండరింగ్ కోణంలో కేసు నమోదు చేయడం ద్వారా ఈ వ్యవహారం మరింత తీవ్ర రూపం దాల్చింది. సిటీలో నిధుల లావాదేవీలపై ఫోరెన్సిక్ విశ్లేషకులు జరుగుతున్నాయి. అక్రమంగా డబ్బు విదేశాలకు తరలించబడుతున్నట్లు ఆరోపణల నేపథ్యంలో దుబాయ్ ఆధారిత కంపెనీలతో ఉన్న లింకులు సేకరించేందుకు సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు కలిసి పనిచేస్తున్నాయి. విదేశీ బ్యాంక్ లావాదేవీల సమాచారం ఆధారంగా జగన్ ఫైనాన్షియల్ లింకులు బలపడితే రాజకీయంగా ఆయనకు ఇది అత్యంత ప్రతికూలంగా మారవచ్చు. ఈ కోణంలో మరిన్ని విచారణలు కొనసాగుతుండడం, అకౌంట్ ఫ్రీజింగ్ ఆర్డర్ల సాధ్యత పార్టీకి ఒత్తిడిని పెంచుతోంది. లిక్కర్ కుంభకోణం కేసు 2026 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీ బలహీనంగా మారే అవకాశం ఉంది. 2019లో మద్యం నిషేధాన్ని హామీగా ఇచ్చిన పార్టీ ప్రభుత్వ హయాంలో మద్యం బ్రాండ్ల ప్రమోషన్లతో విమర్శల పాలైంది. ఇప్పుడు అవినీతి ఆరోపణలు బలపడడంతో టీడీపీకి ప్రజల్లో నైతిక ఆధిక్యత లభిస్తోంది. ఇదే తరహాలో కేసు మరింత బలపడితే వైఎస్ఆర్సీపీ నేతల నమ్మక స్థితి దెబ్బతింటుంది. ముఖ్యంగా మిథున్ అప్రూవర్ అయితే పార్టీకి సంక్షోభం తప్పదు. దీని ప్రభావం స్థానిక నాయకుల స్థాయిలో పార్టీ మార్పుకు దారితీసే అవకాశం ఉంది. రాజకీయంగా ఇది జగన్కు అతిపెద్ద పరీక్షగా మారబోతోంది. వీడ్కోలు దగ్గరికి వచ్చిన విరాట పర్వం. మిథున్ అప్రూవర్ అయితే జగన్ అరెస్ట్ ఖాయమా? ప్రస్తుతం ఈ ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో మారుమోగుతోంది. ఎందుకంటే మిథున్ రెడ్డి లిక్కర్ కుంభకోణంలో అప్రూవర్గా మారితే కేసులో కీలక మలుపు ఏర్పడుతోంది. ఇది జగన్మోహన్ రెడ్డికి నేరుగా లింక్ అవుతుందా? అరెస్ట్ అనివార్యమా? ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలను కంపించి యావత్ దేశాన్ని కుదిపేసిన 3,500 కోట్ల లిక్కర్ కుంభకోణం కేసు ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. వైఎస్ఆర్సీపీ హయాంలో 6 సంవత్సరాల పాటు సాగిన లిక్కర్ పాలసీలో అవకతవకలు జరిగినట్లు స్పష్టమైన ఆధారాలతో కూడిన 300 పేజీల ఛార్జిషీట్ను సిట్ దాఖలు చేసింది. ఇప్పటి వరకు 12 మందిని అరెస్టు చేయగా మిథున్ రెడ్డి వంటి కీలక నేతలు కస్టడీలో ఉన్నారు. 62 కోట్లు స్వాధీనం చేసుకోబడగా మిగిలిన డబ్బు విదేశాలకు తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు ముగింపునకు దగ్గరగా ఉన్నప్పటికీ ఇంకా 8 మంది విదేశాల్లో ఉన్న నిందితుల అరెస్టులు పెండింగ్లో ఉన్నాయి. ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వనున్నారు. తదుపరి ఛార్జిషీట్ 20 రోజుల్లో రానుంది. దర్యాప్తు మరిన్ని ఆధారాలు వెలికితీసే దశలో ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, మిథున్ అప్రూవర్ గా మారితే కేసు దిశ ఎలా మారబోతుంది? ఇది జగన్ కు నేరుగా ఇరికించే పరిస్థితికి దారితీయనుందంటారా? ఏపీ లిక్కర్ కేసుకు సంబంధించి 3,500 కోట్ల మేర స్కామ్ జరిగినట్లు సిట్ అధికారులు ఇప్పటికే గుర్తించారు. నేపథ్యంలో నుండి కీలక ఎవరైతే ఉన్నారో లిక్కర్ కేసుకు సంబంధించి 12 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో మిథున్ రెడ్డి, అదేవిధంగా కసిరెడ్డి కూడా ఉన్నట్లు మనకు తెలుస్తుంది.
కాకపోతే ఈ 12 మంది కూడా పోలీస్ కస్టడీలోనే ఉన్నారు. అదేవిధంగా వీళ్ళందరూ కూడా రిమాండ్కి తరలించడం జరిగింది. ముఖ్యంగా 3,500 కోట్లలో 62 కోట్ల రూపాయలను సిట్ అధికారులు స్వాధీనం చేసుకుని కోర్టుకు సమర్పించారు. మిగిలిన సొమ్ము ఏదైతే ఉందో ఇది ఇతర దేశాలకు వెళ్ళినట్లు కూడా అధికారులు గుర్తించారు. సుమారు 8 మందిని విదేశీయులు ఈ కేసుకు సంబంధించి 8 మంది విదేశీయుల పాత్ర ఉన్నట్టు తెలుస్తుంది. వారి కోసం కూడా లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు సిట్ అధికారులు ఇప్పటికే వెల్లడించారు. దీనికి సంబంధించి మిథున్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈ వైసీపీ ఎంపీ ఇతను కనుక అప్రూవర్ గా మారి ఈ కేసుకు సంబంధించిన కీలక అంశాలు కనుక వెల్లడిస్తే జగన్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ముఖ్యంగా మన జరిగిన ఎన్నికల్లో 250 నుంచి 300 కోట్లు పంపిణీ జరిగిన ఈ లిక్కర్ సొమ్మే పంపిణీ జరిగిందని కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఆరోపణలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి సిట్ అధికారులు కూడా దాదాపు ఈ కేసును కీలక దశకు వచ్చిందంటే కూడా చెప్తున్నారు. నిన్న ఏసీబీ కోర్టులో ఈ మిథున్ రెడ్డిని ప్రవేశపెట్టి అతనికి ఆగస్టు వరకు రిమాండ్ విధించడం జరిగింది. ప్రస్తుతం నిన్న రాత్రి రాజమండ్రి జైలుకు చేరుకుని మిథున్ రెడ్డి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న రాజమండ్రిలో కూడా కొంచెం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు అక్కడికి చేరుకుని పెద్ద హంగామా సృష్టించి అయితే వీరిని అడ్డుకునే పోలీసులు అయితే కట్టుదిట్టమైన భారీ బందోబస్తు ఏర్పాటు చేసి వీరిని నిరుద్ధం చేసి మిథున్ రెడ్డిని జనరల్ జైలుకి అయితే తరలించారని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మిథున్ రెడ్డి ఈ 3,500 కోట్లకు సంబంధించి లిక్కర్ స్కామ్ కు సంబంధించి కీలక విషయాలు వెల్లడిస్తే కనుక వైసీపీ అధినేత ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ఖచ్చితంగా ఆయన కూడా జైలుకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని కూడా రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం అయితే హాట్ టాపిక్ గా చర్చ జరుగుతుంది. అయితే వెంకట్, జగన్ పేరు ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్లో స్టేట్మెంట్లో ఉన్నట్టు చెప్పినప్పుడు అదనపు ఆధారాలు అవసరం అంటారా? దాదాపుగా కేసు వచ్చిందని చెప్పుకోవచ్చు. 12 మంది ముద్దాయిలతో పాటు మరో 8 మంది ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వారు విదేశాల్లో ఉండటం, ఈ విదేశాలకు మనీ లాండరింగ్ ద్వారా ఈ సొమ్మును బదిలీ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన సొమ్ము రికవరీ చేసే ఉద్దేశంతో ఈ సిట్ అధికారులు కూడా ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ 8 మందిని కూడా పూర్తి అనుమతులు వచ్చిన తర్వాత త్వరలోనే వీరిని అరెస్ట్ చేసి ఈ ఏపీకి తీసుకురానున్నారు. అయితే ఈ లిక్కర్ కేసుకు సంబంధించి పూర్తిగా ఈ వైసీపీ ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకత నెలకొన్నదని చెప్పుకోవచ్చు. అయితే వెంకట్, ఈ కేసులో మద్యం పాలసీ ద్వారా వచ్చిన డబ్బు నిజంగా పార్టీకి గోదాముగా మారిందా? 50 నుంచి 60 కోట్ల మాసిక కమిషన్లు ఎటువంటి నిర్మాణాన్ని చూపిస్తున్నాయంటారు? ఖచ్చితంగా లిక్కర్ మాఫియా కింద కొనసాగింది వైసీపీ. వైసీపీ 5 సంవత్సరాలు కూడా లిక్కర్ మాఫియాను ప్రభుత్వమే రన్ చేసి కల్తీ మద్యం బ్రాండ్లను కొత్త బ్రాండ్లు సృష్టించి ఈ బ్రాండ్లు సొంత బ్రాండ్ల డిస్టిలరీ ద్వారా మద్యం విక్రయాలు జరిపారు. ఆ విక్రయాలకు సంబంధించిన సొమ్ములన్నీ కూడా లెక్కలు చూపకుండా ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించాయి. సుమారు 3,500 కోట్ల రూపాయల మేర ఈ స్కామ్ జరిగింది. ఇందులో సొమ్మునే ఎలక్షన్ ఫండింగ్ గా కూడా పంపిణీ చేసినట్టు కూడా పూర్తి ఆరోపణలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి సిట్ అధికారులు ఇప్పటికే 300 పేజీల షార్ట్ షీట్ అయితే దాఖలు చేసి ఏసీబీ విజయవాడలోని ఏసీబీ కోర్టుకు సమర్పించారు. అయితే ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన ఆరోపణలు నిజంగా ప్రతీకార రాజకీయమా లేదా వాస్తవ అవినీతి బహిరంగమేనా? చంద్రబాబు ప్రభుత్వం వ్యవహారాన్ని ఎలా ఉపయోగించుకుంటోందంటారు? ప్రస్తుతం ఈ లిక్కర్ మాఫియా కేసును కీలకంగా తీసుకుంది కూటమి ప్రభుత్వం. దీనికి సంబంధించి ప్రతి అంశాన్ని శుభ్రంగా పరిశీలించి ఎవరైతే ఈ లిక్కర్ మాఫియాకి పాల్పడ్డారో ఈ వైసీపీ ప్రభుత్వానికి సంబంధించిన కీలక వ్యక్తులను అరెస్ట్ చేసే ఉద్దేశంతో ముఖ్యంగా వారందరినీ కూడా సిట్ అధికారుల బృందం దర్యాప్తు చేపట్టింది. ఈ దర్యాప్తులోనే వీరందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ అయిన తర్వాత కూడా ప్రభుత్వం ఈ వైసీపీపై ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే, ఈడీ సిబిఐల దర్యాప్తులు ఇది న్యాయ ప్రక్రియలో భాగమా లేక రాజకీయ పనిగా మారిందా? విదేశీ లావాదేవీలతో జగన్ కి లింకులు వాస్తవమేనంటారా? వెంకట్, ఈడీ సిబిఐల దర్యాప్తులు ఇది న్యాయ ప్రక్రియలో భాగమా లేదా రాజకీయ కక్ష అంటారా?
పనిగా మారిందంటారా? విదేశీ లావాదేవీలతో జగన్ లింకులు వాస్తవమేనంటారా? విదేశీ లాబింగ్ కూడా చేసే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే గతంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ, పలు కేసులు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆర్థిక ఆ, ఆర్థిక సం- ఆర్థిక అవసరాలకు సంబంధించి నేరాలు చేసినట్టు గత వైఎస్ హయాంలో చాలా కేసులు అయితే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆ కేసులు వాయిదాలకి అటెండ్ అవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే విదేశీ ఏ, మనీ లాండరింగ్ కేసులో ఈ కీలకంగా ఉన్నాయి. విదేశాల్లో కూడా దీనికి సంబంధించి ఆ, దర్యాప్తు చేపడితే కనుక డొంక కథలు వచ్చి చెప్పొచ్చు. ఈ కేసు పరిణామాలు 2026 ఎన్నికలపై ఎంతవరకు ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? వైఎస్ఆర్సీపీ శక్తిలో ఉన్న నాయకత్వాన్ని ఎంతవరకు దెబ్బతీస్తుందంటారు? ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ మీద ఈ లిక్కర్ కేసుకు సంబంధించి కుంభకోణం అయితే తీవ్ర పరిణామాలు చూపవచ్చు. ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ఈ లిక్కర్ మాఫియా ఏదైతే ఉందో ఆ లిక్కర్ మాఫియా, అదేవిధంగా గతంలో ఇసుక మాఫియా కూడా వీరు చాలా పెద్ద ఎత్తున చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలోనే మన ప్రభుత్వం ఓడిపోవడం కూడా జరిగింది. అయితే మరి వచ్చే ఎన్నికల్లో కూడా ఇది ప్రభుత్వ గెలుపోవటంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఎందుకంటే వైసీపీ ఇప్పటికే ప్రజల్లో ఆదరణ కరువు అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ లిక్కర్ కుంభకోణం ఒక సెన్సేషనల్ గా చెప్పుకోవచ్చు. మిథున్ అప్రూవర్ అయితే పార్టీలో అంతర్గతంగా ఎలాంటి మార్పులు ఊహించవచ్చు అంటారు? స్థానిక నేతల స్థాయిలో పార్టీ మార్పుకు ఇది నాంది అవుతుందంటారా? మిథున్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆయన చేసే ప్రతి కార్యక్రమం కూడా ఈయనకి తెలుసు. ఒకవేళ మిథున్ రెడ్డి అప్రూవర్ గా మారితే కనుక మాత్రం జగన్మోహన్ రెడ్డి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఈ ఆర్థిక కుంభకోణాలకు సంబంధించి ఈ కీలక అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మిథున్ రెడ్డి సిట్ అధికారులకు చెప్పే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనుక ఆయన పేరు ప్రస్తావిస్తే మిథున్ రెడ్డి ఒకవేళ దానికి సంబంధించిన ఆధారాలు కనుక వెల్లడిస్తే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఇబ్బంది పడే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ వెంకట్. వీడ్కోలు దగ్గరికి వచ్చిన విరాట పర్వం. మిథున్ అప్రూవర్ అయితే జగన్ అరెస్ట్ ఖాయమా? ప్రస్తుతం ఈ ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో మారుమ్రోగుతోంది. ఎందుకంటే మిథున్ రెడ్డి లిక్కర్ కుంభకోణంలో అప్రూవర్గా మారితే కేసులో కీలక మలుపు ఏర్పడుతోంది. ఇది జగన్మోహన్ రెడ్డికి నేరుగా లింక్ అవుతుందా? అరెస్ట్ అనివార్యమా? ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలను కంపించి యావత్ దేశాన్ని కుదిపేసిన 3,500 కోట్ల లిక్కర్ కుంభకోణం కేసు ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. వైఎస్ఆర్సీపీ హయాంలో 6 సంవత్సరాల పాటు సాగిన లిక్కర్ పాలసీలో అవకతవకలు జరిగినట్లు స్పష్టమైన ఆధారాలతో కూడిన 300 పేజీల ఛార్జ్ షీట్ను సిట్ దాఖలు చేసింది. ఇప్పటివరకు 12 మందిని అరెస్టు చేయగా మిథున్ రెడ్డి వంటి కీలక నేతలు కస్టడీలో ఉన్నారు. 62 కోట్లు స్వాధీనం చేసుకోబడగా మిగిలిన డబ్బు విదేశాలకు తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు ముగింపునకు దగ్గరగా ఉన్నప్పటికీ ఇంకా 8 మంది విదేశాల్లో ఉన్న నిందితులు అరెస్టు పెండింగ్లో ఉన్నాయి. ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వనున్నారు. తదుపరి ఛార్జ్ షీట్ 20 రోజుల్లో రానుంది. దర్యాప్తు మరిన్ని ఆధారాలు వెలికితీసే దశలో ఉంది.
మిథున్ రెడ్డి పాత్ర ఈ కేసులో అత్యంత ప్రాధాన్యం పొందింది. ఏపీ SBCL పై ప్రభావం చూపిన మాన్యువల్ లిక్కర్ సరఫరా విధానాన్ని ప్రోత్సహించి షెల్ కంపెనీల ద్వారా 5 కోట్ల మనీ లాండరింగ్ కి పాల్పడ్డారని సిట్ ఆరోపిస్తోంది. జూలై 19న అతను అరెస్ట్ అయ్యే వరకు హైకోర్టు, సుప్రీంకోర్టు బెయిల్ పిటిషన్ను తిరస్కరించాయి. విజయవాడ ACB కోర్టు అతన్ని ఆగస్టు 1 వరకు రిమాండ్లో ఉంచింది. ఈ నేపథ్యంలో అతను అప్రూవర్గా మారే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఇలా జరిగితే పండింగ్ ట్రయల్ జగన్తో సంబంధాలపై వాస్తవాలను వెల్లడించే అవకాశం ఉంది. కానీ ఇది ఇంకా అధికారికంగా ధృవీకరించబడలేదు. చట్టపరంగా ఒకవేళ మిథున్ అప్రూవర్ అయితే ఇది కేసుకు మలుపు తిప్పే అంశం అవుతుంది. మిథున్ రిమాండ్ రిపోర్ట్, ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి స్టేట్మెంట్లు, జగన్మోహన్ రెడ్డి పేరు నేరుగా ప్రస్తావించాయి. మద్యం పాలసీ ద్వారా నెలకు 50 నుంచి 60 కోట్ల ముడుపులు సేకరించి పార్టీ నిధుల కోసం ఉపయోగించారన్న ఆరోపణలు గణనీయంగా ఉన్నాయి. ఎన్నికల నిధులుగా 250 నుంచి 300 కోట్ల డబ్బు పంపిణీ చేశారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. జగన్కు నిధులు ఎలా చేరాయన్న అంశంపై మిథున్ అప్రూవర్ అయితే మరింత క్లారిటీ వస్తుంది. అయినా జగన్ అరెస్టు తక్షణమే జరుగుతుందని చెప్పలేం. వైఎస్ఆర్సీపీ అధినేత రాజకీయంగా బలమైన నేత కావడం, ఇంకా పూర్తి ఆధారాల సేకరణ అవసరం ఉండటం వలన ఆయన అరెస్టు జరిగేది 2026లో మాత్రమే అయ్యే అవకాశం ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటిదాకా చెవిరెడ్డి, మిథున్ రెడ్డి, ధనుంజయ రెడ్డి వంటి 12 మంది నేతల అరెస్టులు పార్టీకి తీవ్రమైన రాజకీయ దెబ్బను ఇచ్చాయి. అటు బొత్స, అంబటి వంటి నేతలు దీనిని చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వ ప్రతీకార చర్యగా చిత్రీకరిస్తున్న సిట్ ఆధారాలు, ఫోరెన్సిక్ నివేదికలు ప్రజల్లో ఆకర్షణ పొందుతున్నాయి. అధినేతపై నేరుగా ఆరోపణలు వచ్చాయని తెలిసిన దగ్గర నుండి వైఎస్ఆర్సీపీ అంతర్గతంగా ఆందోళనలోకి వెళ్లిపోయింది. ఇప్పటికే పార్టీలో నెమ్మదిగా పలాయనాలు మొదలైన సూచనలు కనిపిస్తున్నాయి. అరెస్టుల వెనుక రాజకీయ కుట్ర ఉందన్న వాదనతో పార్టీ దూకుడుగా డిఫెన్సివ్ స్టాన్స్ తీసుకున్న ప్రజల విశ్వాసం తిరిగి పొందడంలో ఇబ్బందులు ఉన్నాయి. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి BRK న్యూస్, తెలుగోడి సత్తా.